దేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టు సెన్సేషన్ తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి. పూర్వీకుల ఆస్తి అమ్మకానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్‌ని అయితే ప్రకటించడం జరిగింది. సో, ఒక మైలురాయి తీర్పుగా ఈ సుప్రీంకోర్టు తీర్పుని మనం పేర్కొనవచ్చు. అసలు పూర్వీకుల ఆస్తి అమ్మాలి అంటే కండిషన్స్ ఏమిటి? పూర్వీకుల ఆస్తి అమ్మకం బంద్ అవుతుందా? సో, దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. పూర్వార్జితంగా వస్తున్న ఆస్తులకి సంబంధించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియోని మిస్ చేయకుండా చూడండి. సో, ఇప్పుడు డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ పూర్వీకుల ఆస్తి అమ్మకంపై సుప్రీం మైలురాయి తీర్పు అని చెప్పేసి ఇక్కడ వివరాలు తెలుసుకుందామండి. సో, ఒక హిందూ వారసుడు తన పూర్వీకుల వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని విక్రయించాలనుకుంటే ముందుగా ఆ ఆస్తిని తన కుటుంబ సభ్యులకు విక్రయించడానికి ప్రయత్నం చేయాలని సుప్రీంకోర్టు ఇటీవలే మైలురాయి తీర్పులో స్పష్టం చేసింది. పూర్వార్జితంగా ఒక వ్యక్తికి ఏదైనా ఆస్తి ఉన్నట్లయితే ఆ ఆస్తిని వేరే వాళ్ళకి అమ్మాలి అంటే ముందుగా తన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికొకరికి విక్రయించడానికి ప్రయత్నించాలని సుప్రీంకోర్టు ఈ తీర్పులో భాగంగా సెన్సేషన్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అయితే కుటుంబం ఆస్తి బయట వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించే లక్ష్యంతో హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 22 కింద ఈ నిర్ణయం అయితే తీసుకోబడిందండి. అయితే ఈ కేసుకి హిమాచల్ ప్రదేశ్కు చెందిన నాదు మరియు సంతోష్లకు సంబంధించింది. న్యాయమూర్తులు యుయు లలిత్ మరియు ఎంఆర్ ఈ మైలురాయి తీర్పులో షాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సెక్షన్ 22 యొక్క ఉద్దేశం కుటుంబంలోని ఆస్తిని కాపాడడమే అని పేర్కొంది. దీని కింద ఒక వారసుడు తమ పూర్వీకుల ఆస్తిలో కొంత భాగాన్ని విక్రయించాలి అనుకుంటే వారు దానిని బయట వ్యక్తికి కంటే ముందే తమ కుటుంబ సభ్యులకు విక్రయించాల్సి ఉంటుంది. కుటుంబ ఆస్తిని రక్షించడానికి ఈ నియమం అవసరమని, తద్వారా ఆస్తి బయట వ్యక్తుల చేతుల్లోకి వెళ్లదని కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ సందర్భంగా లజపత్ మరణం తర్వాత అతని వ్యవసాయ భూమిని అతని ఇద్దరు కుమారులు కూడా నాదు మరియు సంతోష్ల మధ్య విభజించడం జరిగింది. దీని తర్వాత సంతోష్ తన వాటాను బయట వ్యక్తికి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. నాదు కోర్టులో ఒక దరఖాస్తు దాఖలు చేశాడు. అందులో సెక్షన్ 22 కింద తన వాటాకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నాడు. సంతోష్ వాటాను ముందుగా కుటుంబ సభ్యులకు అమ్మాలని, బయట వ్యక్తులకు కాదని నాదు చెప్పారు. సో, ఇక్కడ అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, ఇటువంటి తీర్పులో ఏమిటంటే మనకంటూ ఒక ఆస్తి ఉంటే ఆ ఆస్తిని బయట వాళ్ళకి అమ్మే కంటే ముందే తమ కుటుంబ సభ్యులలో ఎవరికన్నా కావాలేమో అని అడిగి వారు వద్దు అనుకుంటే అప్పుడు బయటకు అమ్మడం బెస్ట్. సో, తర్వాత ట్రయల్ కోర్టు మరియు హైకోర్టు నాదుకు అనుకూలంగా తీర్పునిచ్చాయి మరియు చివరకు సుప్రీంకోర్టు కూడా ఇదేనండి అని సమర్థించింది. అందువల్ల సుప్రీంకోర్టు తన తీర్పులో కుటుంబ ఆస్తిని రక్షించడం అవసరమని మరియు అది బయట వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించాలని స్పష్టం చేసింది. సో, ఈ విధంగా సుప్రీంకోర్టు సెన్సేషన్ తీర్పును ప్రకటించడం జరిగింది.